సార్ అంటే ఈ పర్టికులర్గా ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి అని అడగచ్చా, మీకు అభ్యంతరం లేకపోతే? తప్పకుండా అండి. అంటే ఇప్పుడు మనం సర్వీస్ చేయాలని ఆశ ఉంది. ఎందుకంటే సొసైటీ మనకు చాలా ఇచ్చింది, మనం తిరిగి సొసైటీకి ఇవ్వాలి. సో ఎలాగ ఇవ్వాలి అని ఒక ప్లాట్ఫామ్ ఉంటే దాని ద్వారా ఒక ఇన్స్టిట్యూషనలైజ్ చేసి టీమ్స్ని బిల్డ్ చేసి ఇప్పుడు నేను ఒకడినే చేస్తానంటే అది నాతోనే ఆగిపోతుంది. సో ఇప్పుడు ఈ ఫౌండేషన్ అనేటువంటిది మరి 2013లో ప్రారంభించాం, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్. సో ప్రారంభించి అవగాహన తీసుకుని, మీరు ఇందాక అడిగారు కదా, అవగాహన చాలా తక్కువగా ఉంది పల్లెటూరులో. సో కాబట్టి క్యాన్సర్పై అవగాహన తీసుకుని వద్దాము అనేది ఒక ప్రైమరీ ఇంటెన్షన్. ఎందుకంటే నేను క్యాన్సర్ సర్జన్గా నేను చూసేటువంటి క్యాన్సర్ కేసుల్లో మెజారిటీ 70 to 80% క్యాన్సర్ కేసెస్ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంటున్నాయి. సో లేట్ స్టేజ్ రావటం వల్ల రిజల్ట్ పూర్గా ఉంటుంది. మన వెస్టర్న్ కంట్రీస్లో రిజల్ట్ బాగుంది అంటే వాళ్ళకి 80% అర్లీ స్టేజ్లో డయాగ్నోస్ అవుతుంది. సో కాబట్టి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మన దగ్గర క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ లేక కాదు, స్కిల్ఫుల్ సర్జన్స్ లేరని కాదు, లేకుంటే మంచి ఎక్విప్మెంట్ మన దగ్గర లేదని కాదు, మన దగ్గర అవగాహన లేకపోవడం వల్ల లేట్ డయాగ్నోసిస్ అనేది మన దగ్గర జరుగుతుంది. సో ఈ యొక్క పెద్ద గ్యాప్ని ఐడెంటిఫై చేసే అందరికీ తెలిసిన సత్యమే. కానీ వాట్ కెన్ వి డూ, దీనికి మనం ఏం చేయగలమని చూసినప్పుడు అవగాహన తీసుకురావడం ఒకటి, రెండోదిగా ముందశలో జబ్బును కనుగొనటానికి మనం ప్రయత్నం చేయడం. సో ఓవరాల్గా క్యాన్సర్ సంఖ్యను తగ్గించాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో 2013లో మరి కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి, ఎందుకంటే ఒక్కళ్ళే చేయాలంటే అంతా మనం చేయలేం. సో యాజ్ ఎ టీమ్ మనం చేయొచ్చు అని చెప్పి లైక్ మైండెడ్ పోలీస్ ఆఫీసర్స్ వచ్చారు కలిసి, ఇంకా మిగతా సర్జికల్ ఆంకాలజిస్ట్ కలిసి వచ్చారు, రీసెర్చర్స్ కలిసి వచ్చారు. అట్లా ఒక అనేక మందితో కలిసి వాలంటీర్ డ్రివన్గా ఒక ఆర్గనైజేషన్గా ఒక రెవల్యూషన్ తీసుకుని వద్దాము అనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేసాం. అంటే అది ప్రారంభించినప్పుడు మా మదర్ వాజ్ అలైవ్ అనమాట. సో దీనికి కొంచెం మొమెంటం రావడానికి కూడా ఒక చిన్న స్టోరీ ఉంది. 2014లో మై మదర్ పాస్డ్ అవే యాక్సిడెంటలీ, ఒక సడన్ డెత్ అయిందనమాట. సో తను చనిపోయిన తర్వాత మరి ఒక 3 weeks తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మీరు అవేర్నెస్ రంగంలో మంచిగా పనిచేస్తున్నారు కదా, సో వాట్ కెన్ వి డూ ఫర్ యూ అని చెప్పి అడిగారు. అడిగినప్పుడు మరి నిజంగా అంటే నాకు ఇట్ వాజ్ ఎ షాకర్ ఫర్ మీ. తల్లిని కోల్పోవడం అనేది కొంచెం చాలా అంటే చాలా కష్టపడి పెంచి మమ్మల్ని స్థాయికి తీసుకువచ్చింది. అరే నేనేమి ఆమెకు సేవ చేయలేకపోయానే, ఆమె ఊర్లో అందరికీ కూడా సేవ చేసేది. అంటే మా ఊర్లో సోషల్ వర్కర్గా తనకి చాలా మంచి పేరు. ఎవరికి ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ డాక్టర్ల దగ్గరికి ఆమె తీసుకుని వెళ్ళేది అనమాట. షీ వాజ్ ద మొబైల్ పర్సన్ ఫర్ ఎవ్రీబడి. అందరికీ కూడా తను తీసుకుని వెళ్ళడము రావడం చేసే పని. సో సరే ఈ టైంలో వాళ్ళు అడిగారు, ఇదే రైట్ టైంలో వాళ్ళు అడగటము. సో ఇదంతా కూడా కోయిన్సిడెంటల్గా, అంటే కొన్నిసార్లు మంచి తలంపు ఉంటే యూనివర్స్ కన్స్పైర్స్ అంటారు కదా. సో అట్లా ఏమైందంటే మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ యొక్క కాన్సెప్ట్ ముందుకు వచ్చింది. సో దీని ద్వారా ఏంటంటే నాకు ఒకటి, అది ఆ వీల్స్ ద్వారా మా తల్లి ఏమైతే మరి సేవ చేసిందో అదే సేవను మనం కొనసాగించవచ్చు కదా, ప్రతి ఊరికి కూడా వెళ్ళి ఆ వీల్స్ ద్వారా అనే దట్ వాజ్ మోర్ ఆఫ్ అన్ ఇన్స్పిరేషన్. తన యొక్క లైఫ్ ద్వారా నాకు ఇన్స్పిరేషన్ వచ్చి మేము మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ కావాలని చెప్పి అడగడం జరిగింది. ఒక 60 lakhs వరకు వాళ్ళు డొనేట్ చేశారు. తర్వాత పర్సనల్గా వీ కేమ్ అప్ విత్ అరౌండ్ 30 lakhs ఫ్రమ్ మై సైడ్. అండ్ ఐ థాట్ ఇది ఒక రకంగా నన్ను మా అమ్మకు నివాళులు అర్పించినట్టుగా ఉంటుంది. ఆమె సేవలు, ఆమె చేసిన పనిని ముందుకు తీసుకుని వెళ్ళొచ్చనే ఉద్దేశంతో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపెయిన్ ప్రారంభమైంది. ఫస్ట్ బస్సు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా మాకు వచ్చిందనమాట. సో దీని ద్వారా ఏంటంటే ప్రతి విలేజ్కి ఈ బస్సులో ఏంటంటే క్యాన్సర్ స్క్రీనింగ్ ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్కి మ్యామోగ్రఫీ అవసరం, లంగ్ క్యాన్సర్కి కొన్నిట్లో ఎక్స్రే అవసరం పడుతుంది, టీబీ కానీ క్రానిక్ లంగ్ ఇష్యూస్ కానీ, అలాగనే తర్వాత సర్వైకల్ క్యాన్సర్కి ప్యాప్ స్మియర్ చేయడానికి, తర్వాత అల్ట్రాసౌండ్ మెషిన్ కావచ్చు, ఎక్స్రే మెషిన్ అంతా కూడా బస్సులోనే ఉంటుంది అనమాట. అంటే ఒక మినీ హాస్పిటల్ ఇది. సో ప్రజలు వాళ్ళు మన దగ్గరికి రారు, ఎందుకంటే వాళ్ళకి సమస్య కాదు, దాని గురించి అవగాహన లేదు. సో మనమే వాళ్ళ దగ్గరికి వెళదాం, రీచింగ్ ద అన్రీచ్డ్, అంటే వారి డోర్ స్టెప్కి మనం వెళ్ళి ఇది చేద్దామనే ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్ 2014లో ప్రారంభించాం. ఇప్పటికి మరి భగవంతుడి దయ వల్ల 6 బస్సులు మన ఫౌండేషన్లో ఉన్నాయి. చాలా అంటే కొన్ని పెద్ద సంఖ్యలో అవగాహన సదస్సులు మాత్రమే కాదు, క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపెయిన్ కూడా పెద్ద ఎత్తున చేయగలిగాం. 2016లో రొమ్ము క్యాన్సర్పై అవగాహన మరియు స్క్రీనింగ్ క్యాంప్స్ కోసం 5,000 మంది ఒకే రోజున చేసాం. అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా అది నమోదు చేయబడింది. ఆ రోజున 33 మంది స్త్రీల యొక్క లైఫ్ని సేవ్ చేయడానికి ఉపయోగపడింది క్యాన్సర్ డయాగ్నోస్ అవటం వల్ల. అట్లనే ప్యాప్ స్మియర్స్ కూడా సుమారుగా 1000 మందికి ఒకే రోజు ప్యాప్ స్మియర్స్, సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి యొక్క ముఖద్వారపు క్యాన్సర్, దీనికి సంబంధించి కూడా టెస్ట్ చేయడం జరిగింది. అది కూడా ఒక అంటే పెద్ద సంఖ్యలో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి,
అంటే రికార్డ్ అనేటువంటిది ఉంటుంది పోతుంది, మనం రికార్డ్ కోసం కూడా మనం చేసే పని కాదు. అంటే కొన్నిసార్లు ఇలాంటి దీనివల్ల ఏంటంటే ప్రజల్లో కూడా ఒక చైతన్యం వస్తుంది, ఇన్స్పిరేషన్ వస్తుంది అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఈ డీటెయిల్స్ అన్నీ కూడా. సో ఇట్లా ఇప్పుడు సుమారుగా ఒక 1000 క్యాంప్స్ చేయగలిగాం లాస్ట్ 7 yearsలో. ఒక 1000 ఊర్లకి వెళ్ళి బస్సు ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడానికి వీలు పడింది. సో అంటే మీరు అడిగిన ప్రశ్నకు సూటిగా మరలా జవాబు చెప్పాలి అంటే ఈ యొక్క ఫౌండేషన్ అనేటువంటిది సమాజానికి ఒక తిరిగి మనం ఏమైనా ఇద్దామన్న ఉద్దేశం ప్రారంభించబడింది. ప్రారంభించిన తర్వాత అమ్మను కోల్పోయాను. ఆ టైంలో మరి ఇక మొబైల్ బస్సు రావడము, ఈ యొక్క ఇన్స్పిరేషన్ వల్ల దీన్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్దాం, లైఫ్ ఈజ్ షార్ట్ ఉన్నంతకాలం. ఎందుకంటే ఆ రోజు మా అమ్మ యొక్క ఫ్యూనరల్కి పల్లెటూరులో 2 kilometerల పొడుగు కూడా వెహికల్స్ లైన్లో ఉన్నాయి. అది చూసినప్పుడు అనిపించింది అంటే మనిషి ఉండేది కొంతకాలమే, మనం వెళ్ళిపోయినప్పుడు మనం ఏం విడిచి వెళ్తామన్నటువంటి చాలా ప్రాముఖ్యం. సో లెగసీ విడిచిపెట్టి వెళ్ళింది, అంతలో అభిమానం ఉంది వాళ్ళలో. సో మనకు కూడా మిగిలిపోయేటువంటి కార్యక్రమం చేయాలి అట్లా మన అనేటువంటి ఒక ఆశతో దీన్ని ముందుకి ఇంకా ఎక్కువ పట్టుదలతో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సార్ అంటే ఇప్పటికీ కూడా గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ కింద మీరు చేసే వర్క్స్ ఏంటి అని అంటే మామూలుగా అందరికీ అర్థమయ్యడానికి అడుగుతున్నాను. నాకు తెలుసు ఈ ఫౌండేషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ విజన్ ఏంటంటే క్యాన్సర్ యొక్క సంఖ్యను మన సమాజంలో తగ్గించడానికి, రెడ్యూస్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ ఆర్ బర్డన్ ఆఫ్ క్యాన్సర్, క్యాన్సర్ యొక్క బరువును మన దేశంలో తగ్గించాలి అనేటువంటి ఒక మెయిన్ ఉద్దేశం. సో దీనికి ముఖ్యంగా ఎలా చేస్తున్నాం తగ్గించడానికి అంటే ముఖ్యంగా అవగాహన కల్పించడం. క్యాన్సర్ ఎందుకు వస్తుంది, దాని కారణాలు ఏంటి, ఏం చేస్తే క్యాన్సర్ రాకుండా ఉండవచ్చు అనేటువంటి ఒక అవగాహన అనేటువంటిది అనేక రీతిలుగా, అంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, లేకుంటే ఫిజికల్ మీటింగ్లో మాట్లాడము, అనేక ఇలాంటి కొన్ని 1000 ప్రోగ్రామ్స్ పైన చేస్తుంటాం. సో ఇది ఒక అవగాహన కల్పించడం. రెండవది స్క్రీనింగ్ అంటే జబ్బు ఎలాంటిది లేదు, బాగానే ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని టెస్టులు వాళ్ళకి చేసి వాళ్ళకి తెలియకుండానే క్యాన్సర్ ప్రారంభం అయిందా అనేది మనం తెలుసుకుంటాం. అంటే జబ్బు వచ్చాక టెస్టులు చేస్తే దాన్ని డయాగ్నోసిస్ అంటాం. సో ఇది స్క్రీనింగ్ అంటే నార్మల్ పీపుల్కి చేసే పరీక్షలు అనమాట. సో స్క్రీనింగ్ వల్ల ఏం చేస్తున్నాం, మనం జబ్బును చాలా అర్లీగా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో దట్ ఈస్ ద సెకండ్ ఇది. సో ఎవరికైతే స్క్రీనింగ్లో డిటెక్ట్ అవుతుందో వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా మరి ఉచితంగా నాణ్యమైనటువంటి ఆరోగ్యశ్రీ ఇలాంటి స్కీమ్స్లో ఎక్కడ దగ్గరలో ఉంటుందో అక్కడే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేది. అంటే వీళ్ళకి డయాగ్నోస్ అనేది మాకు పేషెంట్ల గురించి చేసే పని కాదు. వీ డోంట్ హ్యావ్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ద పేషెంట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళు అఫోర్డ్ కూడా చేయలేరు. ఇప్పుడు వాళ్ళు అపోలోకి రమ్మంటే రాలేరు. ఓకే, సో కనుక వీళ్ళకి మనకు దగ్గరలోనే ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఉదాహరణకు నేను నిజామాబాద్ ఎవ్రీ ఫ్రైడే వెళ్తానంటున్నాను. ఆ ఏరియాలో స్క్రీన్ చేసి అక్కడ వచ్చిన వాళ్ళకి అక్కడే ట్రీట్మెంట్ అందిస్తాం. సో వాళ్ళు డయాగ్నోజ్ అయిన వాళ్ళకి సర్జరీస్ కూడా అక్కడే అవుతున్నాయి, వాళ్ళకి ఎలాంటి ఖర్చు లేకుండా. లేదు క్యాన్సర్ సెంటర్ బయాప్సీస్ అన్ని కూడా బస్సులోనే చేస్తాం. అల్ట్రాసౌండ్ కానీ బయాప్సీ కానీ డయాగ్నోసిస్ వరకు అందులో అవుతుంది. సో మీరు అన్నట్టుగా కొన్ని రోజులు పోతే మొబైల్ సో ట్రీట్మెంట్ తర్వాత మరి రీహాబిలిటేషన్, కొంతమందికి వాయిస్ లాస్ అయ్యి థ్రోట్ క్యాన్సర్ వాళ్ళకి కూడా వాళ్ళకి రీహాబిలిటేషన్ చేస్తూ ఉంటాం. సో ఇట్లా ఓవరాల్గా ఆల్ ఫేసెస్ ఆఫ్ క్యాన్సర్ జర్నీ, రైట్ ఫ్రమ్ ప్రివెన్షన్, ఎర్లీ డిటెక్షన్, స్క్రీనింగ్, ట్రీట్మెంట్ అండ్ రీహాబిలిటేషన్. సో కంప్లీట్ జర్నీ ఒక లైఫ్ సైకిల్ ఆఫ్ క్యాన్సర్. దాంట్లో ప్రారంభం అవదానికంటే ముందుగా నుంచి వచ్చిన తర్వాత పోస్ట్ ట్రీట్మెంట్ ఆల్సో. సో ఈ ఏరియాస్లో ఇక మన ఫౌండేషన్ పనిచేస్తుంది. సో మెయిన్ వర్క్ వచ్చి ఫీల్డ్లో వర్క్ వచ్చి ఇక 6 మొబైల్ స్క్రీనింగ్ బస్సెస్ వల్ల ఆయా ప్రాంతాలకు వెళ్ళి మరి రోజుకి 100 మంది, అంటే ఇదివరకు పెద్ద సంఖ్యలో ఒకరోజు ఎక్కువ చేసేవాళ్ళం. ఫస్ట్ 3-4 years అయిన తర్వాత మేము రియలైజ్ అయిందంటే అప్పుడప్పుడు ఎక్కువ మందికి ఒకరోజు చేసేదానికంటే ప్రతిరోజు కొంచెం మందికి చేద్దాం, 100 మందికి రోజు చేద్దాం, అట్లా ఇయర్ లాంగ్ చేద్దామని తలపెట్టాం. దట్స్ లెర్నింగ్ అనమాట. సో కనుక ఇప్పుడు ఒంగోలు డిస్ట్రిక్ట్ కానీ నిజామాబాద్ జిల్లా కానీ ఇయర్ లాంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపెయిన్ మొదలైంది. సో కనుక ఒక బస్ అక్కడ ఒక టీం, అక్కడ డెడికేట్ టీం ఉంటుంది. సో వాళ్ళకి టెలికన్సల్టేషన్ ద్వారా ఆంకాలజిస్ట్ అవసరం ఉన్నప్పుడు మేము అందుబాటులో ఉంటాం వాళ్ళకి. సో అంటే వెల్ ట్రైన్ టీమ్స్ కాబట్టి దే కెన్ మేనేజ్ ద స్క్రీనింగ్ పార్ట్. అండ్ స్క్రీనింగ్ దాంట్లో కూడా నిజంగా చెప్పాలంటే ఆంకాలజిస్ట్ అక్కడ ఆన్ సైట్ ఉండే అవసరం కూడా లేదు. ఫస్ట్ 4-5 years ప్రతి క్యాంప్లో నేను ఉండేవాడిని. ఇప్పుడు టీమ్స్ ఆర్ ట్రైన్ ఇన్ సచ్ ఎ వే దట్ నేను అక్కడ ఫిజికల్గా లేకపోయినా కూడా వాళ్ళు స్క్రీనింగ్ని బాగా చేయగలుగుతున్నారు.